క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు యేసు ప్రభుని యొక్క దివ్య హృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మీ అందరికీ పరమ పవిత్రమైన క్రీస్తు ప్రభు యొక్క దివ్య హృదయ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు మానవమాతృడిగా ఈ లోకంలో జన్మించి మనల్ని అందరినీ ప్రేమించాడు, మానవ హృదయంతో ప్రేమించాడు. అనాది నుండి క్రైస్తవులు క్రీస్తుని యొక్క హృదయం, ఆ కరుణతో ప్రేమతో నిండిన హృదయాన్ని గౌరవిస్తూ మన కోసం ఈటి చేత గాయపడిన ఆయన హృదయాన్ని ఆరాధిస్తూ అనాది నుండి ఆయన పంచగాయాలను గౌరవంతో ప్రేమతో ఆరాధనా భావంతో చూస్తున్నటువంటి ఈ విధానాన్ని మనం ఆది నుండి గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈనాడు ప్రత్యేక విధంగా 11, 12వ శతాబ్దాలలో క్రీస్తు ప్రభు యొక్క పంచగాయాలను భక్తి విశ్వాసాలతో గౌరవ మర్యాదలతో ప్రేమతో స్మరించుకున్నటువంటి ఆ సందర్భాన్ని, మరి ముఖ్యంగా ఫ్రాన్సిస్ సభకు చెందినటువంటి గురువులు ఈ పంచగాయాలను, అందున మనందరి మీద ప్రేమతో గాయపడిన ఆయన హృదయాన్ని మేర మర్యాదలతో ఆరాధించడాన్ని మనం గమనిస్తాం. తరువాత కాలంలో క్రీస్తు ప్రభు యొక్క దివ్య హృదయం మీద, ఆ ఎల్లలు లేని మహా విశాలమైనటువంటి ప్రేమ కలిగిన ఆయన హృదయం మీద భక్తి పెంపొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1256వ సంవత్సరంలో పునీత గెట్రూడ్ అనేటటువంటి బెనడిక్టైన్ మఠానికి చెందినటువంటి మఠకన్య జర్మనీ దేశంలో జీవించింది. ఆమె క్రీస్తుని యొక్క దివ్య హృదయం మీద, ఆ ఎలలో లేని కనికరము ప్రేమ దాగి ఉన్న ఆయన హృదయం మీద ఎంతో భక్తిని కలిగి జీవించింది. ఈ 13వ శతాబ్దానికి చెందినటువంటి ఈ మహా గొప్ప భక్తిమంతురాలు, దైవానుభవం కలిగినటువంటి ఈ పునీత గెట్రూడ్ అనేటటువంటి పునీతురాలు స్వయంగా క్రీస్తు ప్రభుని యొక్క దివ్య హృదయ భక్తిలో, ఆ హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రేమను కారుణ్యాన్ని ఆమె రుచి చూచింది. ఒక దర్శనంలో ఆమె యేసుక్రీస్తుని దివ్య హృదయాన్ని చూచింది. ఆ హృదయంలో దాగిన క్రీస్తుని దివ్యమైన వెచ్చనైన ఆయన కారుణ్యాన్ని, ప్రేమను ఆమె అనుభవంలోనికి తెచ్చుకుంది. ఆయన కనికరాన్ని గ్రహించుకున్నటువంటి పునీత గెట్రూడ్ ఆనందంతో తన్మయం పొందింది. ఆ క్రీస్తుని హృదయానికి దగ్గరగా తన తలను ఉంచి ఆయన కారుణ్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకుంది. అదే దర్శనంలో ఆమెకు అపోస్తులుడును సువార్తకారుడును అయిన పునీత యోహాను గారిని ఆమె దర్శించుకుంది. ఆ సందర్భంలో పునీత యోహానుని ఈ విధంగా ఆమె అడిగింది, నీవు ఆనాడు ప్రభు కడరా భోజన సమయంలో ఆయన దివ్య హృదయానికి అత్యంత దగ్గరగా ఆయన వక్షస్థలానికి నీ తలను వంచి, ఆయన ఎదరొమ్ముపై నీ తలను వాల్చి, ఆయన హృదయంలో ఎంతటి ప్రేమ, ఎంతటి కరుణ, ఎంతటి మధురమైనటువంటి వాత్సల్యం దాగి ఉన్నాయో నువ్వు అనుభవంలోనికి తెచ్చుకున్నావు కదా. మరి నీ సువార్తల్లో ఎక్కడ ఆయన దివ్య హృదయంలో దాగిన ఆ కృపను, కారుణ్యాన్ని, ప్రేమను గూర్చి ప్రత్యేకంగా వర్ణించలేదేమిటి అని ఆ అపోస్తులుడు సువార్తకారుడును అయినటువంటి యోహాను గారిని ఆమె ప్రశ్నించింది. అందుకు ఆ సువార్తకారుడైనటువంటి యోహాను గారు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, ఈ లోకానికి ఆయన దివ్య హృదయంలో దాగిన ఎల్లలు లేని కనికరము ప్రేమను గూర్చి వెల్లడి చేయబడడం అనేది అప్పుడు దేవుని చిత్తం కాదు. రానున్న రోజుల్లో ఇప్పుడైతే ఆ కరుణామయుని కారుణ్యాన్ని, కృపను మానవులు అశ్రద్ధ చేస్తారో, ఆయన ప్రేమను పట్టించుకోకుండా మానవ హృదయాలు ఎప్పుడైతే చల్లారిపోతాయో, ఆయన కృపను ఎప్పుడైతే మానవులు అశ్రద్ధ చేయడం ప్రారంభిస్తారో, అప్పుడు ఆ కనికరము కలిగిన క్రీస్తుని యొక్క హృదయపు ప్రేమాగ్ని నుండి వెలువడే ఆ వెచ్చని కారుణ్యము, కృపలను గూర్చి ఈ ప్రపంచానికి వెల్లడి చేయబడుతుంది.
అది దైవ సంకల్పం. ఆ రోజుల్లో ఆ ప్రభుని దివ్య హృదయంలో దాగిన కనికరమును, ప్రేమను, ఆయన వాత్సల్యాన్ని అందరూ అర్థం చేసుకోగలుగుతారు. ఆయన దివ్య హృదయ భక్తి ప్రచారంలోనికి వస్తుంది. ఆనాడు ఈ ప్రపంచానికి ఆయన దివ్య హృదయంలో దాగిన కనికరము, కృప ఎంత విశాలమైందో, ఆయన హృదయం ఎంత లోతయిందో, ఆ హృదయంలో ఎంత కృపా కారుణ్యాలు మన మీద దాగి ఉన్నాయో తెలుసుకొని మానవాళి ఆనందిస్తుందని చెప్పి సువార్తకారుడు, అపోస్తులుడు అయినటువంటి యోహాను గారు ఆ పునీత గెర్ట్రూడ్ అనేటటువంటి జర్మనీ దేశానికి చెందినటువంటి ఆ పునీతురాలికి 13వ శతాబ్దంలో తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే 1647వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి పునీత మరియ మార్గరెట్ అలకోక్ అనేటటువంటి ఒక గొప్ప భక్తిమంతురాలికి యేసు ప్రభు యొక్క దివ్య హృదయ దర్శనాలు కలిగాయి. ఆమె మొదటిగా క్రీస్తుని దర్శనాన్ని సువార్తకారుడును, అపోస్తులుడును అయినటువంటి పునీత యోహాను గారి యొక్క పండుగ రోజున, అనగా డిసెంబర్ 27వ తారీఖు 1673వ సంవత్సరంలో ఈ దర్శనాన్ని పొందింది. 18 నెలల తరువాత యేసు ప్రభు యొక్క దివ్య హృదయంతో యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి చివరి దర్శనాన్ని పొందింది. ఈ దర్శనాలన్నిటిలో కూడా పునీత మరియ మార్గరెట్ అలకోక్ అనేటటువంటి ఈ పునీతురాలు యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయాన్ని గూర్చి అనేక విషయాలను గ్రహించుకొని ఈ ప్రపంచానికి వెల్లడి చేసే బాధ్యతను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు తానిచ్చిన దర్శనాలలో ప్రతి నెల మొదటి శుక్రవారం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకున్నాడు. ప్రతి గురువారం పవిత్ర గంటలో దివ్య సత్ప్రసాద ఆరాధన జరపాలని కోరుకున్నాడు. యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయ మహోత్సవం ప్రతి సంవత్సరం జరపాలని కోరుకున్నాడు. ప్రతి గురువారం రాత్రి 1 గంట సేపు యేసుక్రీస్తుని గెస్తమనే శ్రమల ధ్యానం చేయాలి. ఈ విధంగా క్రీస్తు ప్రభు తన దర్శనాలలో ఏ విధంగా విశ్వస్త్రీ సభ తన దివ్య హృదయ భక్తిని పెంపొందించుకోవాలో ఆయన వెల్లడి చేశాడు. 1673వ సంవత్సరం డిసెంబర్ నెల 27వ తారీఖున పునీత యోహాను గారి పండుగ రోజున యేసుక్రీస్తు ఆమె తలను తన దివ్య హృదయానికి దగ్గరగా ఉంచడానికి అనుమతినిచ్చారు. మోకాళ్లపై ఉన్న ఆమె ఆయన దగ్గరకు వచ్చి ఆమె తలను యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయానికి దగ్గరగా ఉంచింది. ఆయన హృదయంలోని ప్రేమ మాధుర్యాన్ని ఆమె ఎప్పుడు అనుభవించింది. ఆమె ఆయన కారుణ్యానికి తన్మయంతో నిండిపోయింది. ఆయన ఆమెకు తన ప్రేమను వెల్లడి చేయగా ఆ ఆనందము, ఆ అనుభూతి ఆమెకు వర్ణనాతీతమైంది. యేసుక్రీస్తు గణగణ మండుచున్న అగ్నిగుండం లాంటి ఆయన హృదయాన్ని, ముళ్ళ కిరీటంతో అల్లబడి ఉన్నటువంటి ఆ హృదయాన్ని, బళ్ళెపు పోటుతో గాయపడినటువంటి ఆయన హృదయాన్ని, రక్తం ధారలా కారుతూ ఉండగా ఆ మండుచూ ఉన్నటువంటి ఆ హృదయంలో యేసుక్రీస్తుని యొక్క శిలువ మరణాన్ని గుర్తు చేస్తూ ఒక శిలువ కనిపిస్తూ ఉండగా ఆయన ఆమెకు దర్శనమిచ్చాడు. ఆ హృదయం ప్రేమాగ్నితో రగులుతూ ఉంది. ఎంతటి అగ్ని ఆ హృదయం వెలువరిస్తుందంటే, దూరాన నిలబడినటువంటి ఈ పునీత మార్గరెట్ మరియ అలకోక్ ఆ వేడికి చనిపోతానేమో, బూడిదైపోతానేమోనని భయపడింది. అంతటి ప్రేమాగ్నితో రగిలిపోతున్న ఆయన హృదయాన్ని ఆమెకు చూపించాడు. ఆ హృదయం దగ్గరకు రమ్మని, ఆ హృదయంలోనికి తొంగి చూడమని ఆయన ఆమెను ఆహ్వానించాడు. ఇంత దూరాన నిలబడిన నేను ఆ అగ్నికి బూడిదైపోయే స్థితిలో ఉన్నాను. ఇంకా నన్ను దగ్గరకు రమ్మంటున్నాడు ప్రభు. నేను వెళితే చనిపోతానేమోనని ఆమె భయపడింది. కానీ ప్రభు ఆమెకు ధైర్యం చెబుతూ రమ్మని, ఆయన హృదయంలోనికి తొంగి చూడమని ఆమెను ఆహ్వానించాడు. ఆమె మెల్లగా వెళ్ళి ఆయన హృదయంలోనికి తొంగి చూచింది. ఆ దివ్య హృదయం ఎంత లోతు ఉందో ఆమెకు అర్థం కాలేదు. చూచే కొద్దీ ఆ హృదయపు లోతు పెరుగుతూనే ఉంది.
అటు ఇటు అంచుల వైపుకు ఆమె చూచింది. ఆ అంచులు ఆమెకు అంతు చిక్కలేదు. చూచే కొద్దీ ఆ హృదయపు అంచులు చాలా విశాలంగా కనపడ్డాయి. ఆయన హృదయంలోని ప్రేమ ఎంత గాఢమైందో, ఎంత లోతయిందో, ఎంత విశాలమైందో అప్పుడు ఆమెకు గుర్తుకొచ్చింది. ఆ దేవుని ప్రేమ ఎంతో విశాలమైందన్న విషయాన్ని, ఎంతో లోతయిందన్న సత్యాన్ని ఆమె గ్రహించింది. అంతటి ఎల్లలో లేని ప్రేమగల హృదయంతో క్రీస్తు మానవాళిని ప్రేమిస్తున్నాడు. అంతే ప్రేమతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవుల మధ్య మానవుడిగా జీవించాడు. అంతే ప్రేమతో మానవాళిని పాపము నుండి కడిగి, మరణం నుండి విడుదల చేసి, నిత్య జీవంతో నింపి, దైవపుత్రత్వాన్నిచ్చి స్వర్గానికి మనల్ని నడిపించడానికే ఆయన అనేక శ్రమలు అనుభవించి శిలువ మీద అవమానకరమైనటువంటి భయంకరమైన శ్రమలతో కూడిన మరణాన్ని ఎదుర్కొన్నాడు. ఈ విషయాలన్నీ ఆమెకు అప్పుడు బోధపడ్డాయి. 1689 సంవత్సరంలో అప్పుడు ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తున్న 14వ లూయిస్ ఫ్రాన్స్ దేశాన్ని తన దివ్య హృదయానికి అంకితం చేయవలసిందిగా తెలియచేయాలని యేసుక్రీస్తు ఆమెను కోరాడు. మన ప్రభువు ఒక దర్శనంలో ఆమె హృదయాన్ని తీసుకొని తన ప్రక్క గాయములో నుండి ఆమె హృదయాన్ని తన హృదయంలోనికి చొప్పించి తిరిగి ఆమె హృదయం ఉండవలసిన స్థానానికి ఆ హృదయాన్ని తీసుకుని వచ్చి ఉంచాడు. అప్పుడు ఆ పునీత మార్గరెట్ అలకోకు హృదయం కూడా అగ్నితో మండింది. అనగా ఆయన మానవాళి మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ విధమైన ప్రేమను ఇదిగో పునీత మార్గరెట్ మరి అలకోకు కూడా ఆయన ప్రసాదించాడని అప్పుడు ఆమె గ్రహించింది. యేసుక్రీస్తు ఆమెకు దర్శనమిచ్చిన ఈ సందర్భంలో తన దివ్య హృదయపు భక్తిని ప్రపంచమంతా ప్రకటించాలని కోరుకున్నాడు. ఆయన దివ్య హృదయంతో కూడినటువంటి పటాన్ని చిత్రీకరించి ప్రపంచమంతా ప్రచారం చేయాలని ఆయన కోరుకున్నాడు. ఆ ప్రభువు తన దివ్య హృదయం మీద భక్తి కలిగి ఉండడం ద్వారా ఏ విధమైనటువంటి వరాలు పొందుతారో ఆయన ఆమెకు ప్రకటించాడు. నా దివ్య హృదయ భక్తిని కలిగి ఉండడం ద్వారా 12 రకాల వరాలను పొందుతారని ప్రభు వాగ్దానం చేశాడు. 1, వారి వారి జీవిత పరిస్థితుల్లో అవసరమైన దైవానుగ్రహాలను పూర్తిగా పొందుతారు. 2, వారి కుటుంబ జీవితానికి అవసరమైన శాంతి సమాధానాలను పొందుతారు. 3, కష్టకాలంలో అవసరమైన ఓదార్పును మనోధైర్యాన్ని పొందుతారు. 4, వారు నా ప్రేమగల హృదయంలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. వారి మరణ గడియలో నా సహాయాన్ని వారు తప్పకుండా పొందుతారు. 5, వారి అనుదిన జీవితంలో వారు చేపట్టే కార్యక్రమాలలో నా దీవెనలను వారు తప్పక చవి చూస్తారు. 6, పాపాత్ములు నా హృదయంలో ఎల్లలో లేని మహాసముద్రం లాంటి కారుణ్యాన్ని, ప్రేమను, క్షమాపణను చవి చూస్తారు. 7, నులివెచ్చని హృదయాలు నా దివ్య హృదయ భక్తితో ఉత్తేజితమవుతాయి. 8, భక్తిమంతమైన ఆత్మలు వారి ఆశ అయిన పరిపూర్ణతను చేరుకోగలుగుతారు. 9, నా దివ్య హృదయ పటాన్ని స్థాపించి ఆరాధించే ప్రతి కుటుంబాన్ని, ప్రదేశాన్ని నేను ఆశీర్వదిస్తాను. వారికి నేను ఎల్లప్పుడూ తోడుగా ఉండి వారిని బలపరుస్తాను, నడిపిస్తాను. 10, నా దివ్య హృదయ భక్తి ప్రభావమున యాజకులు అతి కఠినమైన పాపాత్ముల హృదయాలకు మారు మనసును తీసుకుని రాగలిగిన శక్తిని పొందుతారు. 11, ఈ భక్తిని పెంపొందించు వారి పేర్లు నా దివ్య హృదయంలో శాశ్వతంగా ముద్రించబడి ఉంటాయి, ఎన్నటికీ చెరిగిపోవు. 12, ప్రతి నెల మొదటి శుక్రవారం వరుసగా 9 నెలలు ఎవరైతే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారు నా అనుగ్రహాలతోనే మరణిస్తారు. వారికి అవసరమైన చిట్ట చివరి పశ్చాత్తాపం, అన్ని దివ్య సంస్కారాలను స్వీకరించి ఉత్తమ స్థితిలో మరణిస్తారు. నా హృదయం వారికి ఆ చివరి గడియలో ఊరటనిచ్చే నివాసంగాను, అనుగ్రహాల నిధిగాను ఉంటుంది. ఎందుకనగా
అన్ని అనుగ్రహాలు దీవెనలు నా దివ్య హృదయం నుండే జాలువారతాయి అని ప్రభు ఆ దివ్య దర్శనాలలో తెలియపరచి మనలను ఆ దివ్య హృదయ భక్తిలో పెంపొందమని గొప్ప పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంలో మనం మేరీ ఆఫ్ ద డివైన్ హార్ట్ అనేటటువంటి ఒక గొప్ప పునీతురాలైనటువంటి మఠకన్య గురించి ప్రస్తావించుకోవడం ఎంతైనా సమంజసం. ఈమె 1863 సంవత్సరం నుంచి 1899 సంవత్సరం వరకు మధ్యకాలంలో జీవించిన మఠకన్య. ఈమె కాంగ్రిగేషన్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ చారిటీ ఆఫ్ ద గుడ్ షెపర్డ్ అనేటటువంటి సభకు చెందినటువంటి మఠకన్య. పోర్చుగల్ దేశంలో పోర్టో నగరంలో మదర్ సుపీరియర్గా ఆ పునీతురాలు ఉన్నప్పుడు క్రీస్తుని యొక్క దివ్య దర్శనాన్ని పొందింది. ఆమె జూన్ నెల 10వ తారీఖు 1898 సంవత్సరంలో ఈ దర్శనాన్ని పొందింది. ఈ దర్శనంలో యేసుక్రీస్తు తన దివ్య హృదయాన్ని ఆమెకు చూపించాడు. ప్రేమాగ్నితో కారుణ్యంతో కృపతో నిండిన ఆయన హృదయాన్ని ఆయనను చూచి ఆమె ఎంతో ఆనందించింది. అయితే ఈ దర్శనంలో యేసుక్రీస్తు ఆమెను ఈ ప్రపంచాన్ని తన దివ్య హృదయానికి అంకితం చెయ్యమని అప్పటి పాలకుడైనటువంటి 13వ లియో పోపు గారికి ఈ సందేశాన్ని అందించమని కోరుకున్నాడు. ఆ సభ మఠకన్యలకు ఆధ్యాత్మిక సలహాలనిస్తూ వారి పాప సంకీర్తనాలను వింటూ వారిని దేవునిలో నడిపిస్తూ ఉన్నటువంటి గురువునకు ఈ మఠకన్య క్రీస్తుని యొక్క సందేశాన్ని తెలియచేసింది. ఆయన ఈమె పొందుతున్నటువంటి దర్శనాలను గూర్చి ఆ దర్శనంలో యేసుక్రీస్తు 13వ లియో పోపు గారికి తెలియపరచమన్నటువంటి ఈ ముఖ్యమైన ఈ సందేశమును గూర్చి ఒక లేఖను 13వ లియో పోపు గారికి వ్రాశారు. అయితే మొదట ఈ లియో పోపు గారు జగద్గురువులు ఈ సందేశాన్ని ఏమాత్రము పట్టించుకోలేదు. ఈ ప్రపంచాన్ని యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయానికి అంకితం చేయడానికి ఏ విధమైన చర్య తీసుకోలేదు. అయితే జూన్ నెల 6వ తారీఖు 1899 సంవత్సరంలో విశ్వ శ్రీ సభలో ప్రతి నెల మొదటి శుక్రవారాన్ని తన దివ్య హృదయానికి అంకితం చేస్తూ ప్రకటించవలసిందిగా ప్రభు మరొక దర్శనపు సందేశాన్ని ఈ మేరీ ఆఫ్ ద డివైన్ హార్ట్ అనేటటువంటి మఠకన్యకు తెలియచేశారు. జూన్ నెల 8వ తారీఖు 1899 సంవత్సరంలో ఆమె క్రీస్తుని యొక్క దివ్య హృదయ పండుగకు సిద్ధపడుతూ అంతకుముందు చేసే సాయంకాల ప్రార్థనల తరువాత ఆమె చనిపోయింది. అటు తరువాత రోజు అనగా పండుగ రోజు ఉదయకాల ప్రార్థనల ముగించిన తరువాత ఆ పండుగ రోజున 13వ లియో పోపు గారు సమస్త ప్రపంచాన్ని యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయానికి అంకితం చేస్తూ గొప్ప ప్రకటన చేశారు. ఆమె పొందిన దర్శన సందేశం ఆధారంగా గొప్ప పుణ్యక్షేత్రాన్ని పోర్చుగల్ దేశంలో నిర్మించడానికి అనుమతిని ఇచ్చాడు. జూన్ నెల 14వ తారీఖు 1957 సంవత్సరం నుండి ఏప్రిల్ నెల 21వ తారీఖు 1966 సంవత్సరం వరకు ఈ యొక్క పుణ్యక్షేత్ర దేవాలయ నిర్మాణం జరిగింది. ఎమిసింద్ విచారణలో నార్త్ పోర్చుగల్ ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం నిర్మించబడింది. ఈ దేవాలయం వద్దకు ఈ పరిసర ప్రాంతాలలో క్రీస్తుని యొక్క దివ్య హృదయ భక్తితో వచ్చి నివాసం ఉండు వారికి లెక్కలేని రక్షణానుగ్రహాలను ప్రభు ఆమెకిచ్చినటువంటి దర్శనంలో వాగ్దానం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయ భక్తి ప్రపంచమంతా ప్రచారం కావాలని ప్రభు స్వయంగా కోరుకున్నాడు. యేసుక్రీస్తు తాను పునీత పౌస్తెనమ్మకు ఇచ్చినటువంటి దర్శనాలను మనం గమనించినప్పుడు ఆయన హృదయం నుండి జాలువారు కృపా కారుణ్యాలను గూర్చి మనము డివైన్ మర్సీ భక్తి విధానంలో మరింతగా మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఈ విధంగా క్రీస్తు ప్రభు
మానవుడిగా ఈ లోకంలో జన్మించి మానవ హృదయం నుండి అతడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం గ్రహించుకొని ఈ పండుగ ద్వారా ఆయన హృదయంలో మన మీద దాగి ఉన్నటువంటి ఆ మహా గొప్ప కృపను, కారుణ్యాన్ని, ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి, ఆయన ప్రేమ వద్దకు ఆకర్షితులం అవ్వడానికి, ఆయన ప్రేమకు అనుగుణంగా జీవించడానికి, తద్వారా ఆయన మనకు అనుగ్రహించే రక్షణానుగ్రహాలను పొందుకొని మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి మనల్ని ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండమని మన తల్లి అయిన శ్రీసభ మనల్ని కోరుతూ ఉంది. ఆ చల్లని ప్రభువు తన పరమ పవిత్రమైన దివ్య హృదయం నుండి జాలువారు కృపావరాలను మీ అందరికి అనుగ్రహించి మిమ్ములను, మీ కుటుంబాలను సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.